హాయ్ హలో నమస్తే. మనం ఈరోజు యాక్చువల్గా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా కష్టపడి పూజలు చేశారు. పూజలు చేసి ఆ తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటినీ చాలా క్లీన్గా శుద్ధి చేశారు మా వాళ్ళు. రైట్, అంతే కదా. వాళ్ళు పర్పస్ ఆఫ్ డూయింగ్ పూజ ఈజ్ టు క్లీన్ ద సిన్స్ ఆఫ్ టీడీపీ అని మా వైఎస్ఆర్సీపీలో చెప్పారు. దానికి మరి తెలుగుదేశం వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళందరూ వైసీపీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మరి మీరు చేసిన పాపాలని వీళ్ళు కష్టపడి మీకు శుద్ధి చేస్తే మీ 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 కష్టం అంటే ఇంక మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పాపాలను వీళ్ళు క్లీన్ చేస్తే ఇంక మీరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి స్పెషల్గా పూజ చేయాల్సిన అవసరం లేదు. మీ శ్రమ వీళ్ళు చేశారు. ఓకే, సో కాబట్టి మీరు టీడీపీ వాళ్ళందరూ కలిసి కనీసం కృతజ్ఞతతోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. రైట్, పాపాలు శుద్ధి చేయటం అంటే అది మామూలు పని కాదు. అది చాలా కష్టపడాలి. అంటే అది జరిగిద్దో లేదో నాకు తెలీదు. మా వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క నమ్మకం మనం అంటే నాకు నమ్మకం లేకపోయినా వాళ్ళకి నమ్మకం ఉండాలి. లేదంటే వాళ్ళు ఎందుకు పూజలు చేస్తారు? నమ్మకం ఉంటేనే కదా పూజలు చేస్తారు. సరే, నాకు వేరే నమ్మకం ఉండవచ్చు, బట్ వాళ్ళకి వేరే నమ్మకం ఉంది, చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. వీ ఆల్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళ పాపాలు కడిగినందుకు. రెండోది బండి సంజయ్ ఏమంటాడంటే హిందూ ధర్మ పరిరక్షణకి కష్టపడి పనిచేయాల్సింది మా దళితులే. ఈ దళితులే దీన్ని కవచంలా కాపాడాలి. రండి దళితుల మత కన్వర్షన్ చేయకండి, హిందూ ధర్మ పరిరక్షణ చేయండి దళితులారా అని చెప్పి ఒక పెద్ద పిలుపునిచ్చాడు దళిత సమాజానికి బండి సంజయ్. ఓ నాయన, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత పెద్ద బాధ్యత పెట్టాడు మా దళితుల మీద బండి సంజయ్ గారు అనిపించింది. పాపం మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారేమో, అరే మీరందరూ చదువుకుంటారా భయ్, దళితులు మొత్తం మీరు చదువుకొని పైలట్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, ఫారెనర్లు అండి, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వండి, మీరందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి, కంప్యూటర్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, టీచర్లు అవ్వండి, ఫ్యాకల్టీ అవ్వండి అని చెప్పి పాపం కష్టపడి మహానుభావుడు అంబేద్కర్ వీళ్ళందరి కోసం పోరాడి ఒక రిజర్వేషన్స్ ఇచ్చేసి వాళ్ళందరూ చదువుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మా బండి సంజయ్ గారు వాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ హిందూ సమాజాన్ని కాపాడటానికి వాడుకుంటాడట వాళ్ళందరినీ. ఇక్కడ మా అంబేద్కర్ గారు మాకు ఎందుకు చదువు ఇచ్చారు? హిందూ ధర్మ రక్షణ కాపాడతానికా? వాళ్ళు ఏదో చదువుకొని ఇంజనీర్లు, పైలట్లు ఏదో అవుతారని కదా. రైట్, సరే పోనీ వాళ్ళు కాపాడతారు, మీకు వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాపాడతారు బండి సంజయ్ గారు. ఎస్, వాళ్ళు కాపాడతారు. పనిగా వాళ్ళ బాధ్యతగా తీసుకొని వాళ్ళు కాపాడతారు. ఎందుకంటే చాలామంది మా దళితులు హిందువులు ఉన్నారు. వాళ్ళు వచ్చి మీ యొక్క పిలుపు మేరకు వచ్చి మీతో జాయిన్ అయ్యి కాపాడతారు. బట్ కాకపోతే ఏంటంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దళిత్ ఇన్ యువర్ మీరు మీ యొక్క పిలుపులో వాళ్ళ పొజిషన్ ఏంటి చెప్పండి. మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి పోస్టులు ఏంటి చెప్పండి. బండి సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్గా పెడతారా? ఒక దళితుని ఆర్ఎస్ఎస్ చీఫ్గా పెడతారా? బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, ఆర్ఎస్ఎస్ చీఫ్గా పెడతారా? పోనీ ఒక గుడికి పూజారిని చేస్తారా ఒక దళితుడిని? సరే, ఇదంతా లడ్డు దగ్గర గొడవ వచ్చింది కదా, తిరుమల దేవస్థానం లడ్డు దగ్గర గొడవ వచ్చింది కదా. వైష్ణవ బ్రాహ్మణులు లడ్డు తయారు చేస్తారట. మరి వాళ్ళలో ఒక్కరు ఇద్దరు ముగ్గురికి దళితులు అవకాశం ఇస్తారా లడ్డు తయారు చేయడానికి? పోనీ అక్కడ 100-200 మంది పూజారులు పనిచేస్తున్నారు తిరుపతి దేవస్థానంలో. టీటీడీపీలో మెట్లు కడగటానికి, తోడటానికి, నీళ్ళు పోయటానికి, అక్కడ తలనీలాల దగ్గర ఎత్తిపోయడానికి దళితులు ఉన్నారు. టీటీడీలో దళిత ఉద్యోగులు చాలామంది ఉన్నారు. పూజారులకు పెట్టుకుంటారా మా దళితుల్ని? బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. పరిరక్షణ సమితికి ఎన్ని బాధ్యతలు మోస్తారండి మా దళితులు? సంజయ్ గారు ఎన్ని బాధ్యతలు మోయాలి? ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మీడియం కాపాడాల్సిన బాధ్యత మన దళితులదే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. హిందూ పరిరక్షణ కాపాడాల్సిన బాధ్యత దళితులే అని మీరు పెద్ద భారం పెట్టారు వాళ్ళ మీద. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకి మా పార్టీ యొక్క
ఆ క్యాడర్ మొత్తం దళితులే భుజాలను మోస్తున్నారు మా పార్టీలని చాలా పార్టీలు అంటున్నాయి. పార్టీలను మోసేది వాళ్ళే, మతాలను మోసేది వాళ్ళే, మీ భాషలను మోసేది వాళ్ళే, మీ కల్చర్ని మోసేది వాళ్ళే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి టైం ఉండాలి కదా, కుటుంబాలను మోసేది ఎప్పుడు వాళ్ళు. కమాన్ యార్, దేశం మా దళిత సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు మీరు? ఎటు తీసుకెళ్తున్నారు వాళ్ళని? కొంచెం వాళ్ళకి సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి నేర్పించండి వాళ్ళకి. 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక లడ్డులో కల్తీ జరిగితే ఎలాగ క్లీన్ చేయాలి అనే దానికి టెక్నాలజీ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే, మా ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల నుంచి గుడికెళ్ళి పూజ చేయాలని నేర్పిస్తున్నారు వాళ్ళు. లడ్డులో కల్తీ జరిగితే గుడికెళ్ళి పూజ చేస్తే కల్తీ పోయిద్ది అని చెప్పేసి వాళ్ళు 3 రోజుల నుంచి నేర్పిస్తున్నారు మా దళిత సమాజానికి. ఇదే వాళ్ళు నేర్చుకుంటారు కదా పాపం మా వాళ్ళు. మరి అది ఏ టెక్నాలజీలో ఉందో, ఏ సైన్స్లో ఉందో, అది ఎలాగ సాధ్యమో అనేది నమ్మకాలను మేమేమంటలా, నమ్మండి. బట్ అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని పెట్టి మీ దళితులు రండి, మీరే కాపాడండి, మీరేం చేస్తారు? దళితులు ఎందుకు కాపాడాలి? సరే నేను కాపాడుతాను, నేను చాలాసార్లు చెప్పాను, నేను దీన్ని ధైర్యంగానే చెప్తాను. నేను హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిలబడతా, కత్తి పట్టుకొని నిలబడతా, నేను కాపాడుతాను హిందూ ధర్మ పరిరక్షణని. విత్ వన్ కండిషన్, వర్ణ వ్యవస్థని రివర్స్ చేయి. మీరు మళ్ళీ రాయండి, వర్ణ వ్యవస్థని తిరిగి రాయండి, ఎత్తేయకపోతే పోనీ రివర్స్ చేయి. కుదరదండి, ఆ వర్ణ వ్యవస్థను తీసేయడం కష్టమని మీరంటే రివర్స్ చేయి అంటే, బ్రహ్మ తల నుంచి దళితుడు వచ్చాడు, అరికాల నుంచి వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, ఆ పైన ఉన్న వాళ్ళు వచ్చారని మీరు రాయండి. రాస్తే నేను పనిచేస్తాను అప్పుడు మీ హిందూ మత సంప్రదాయాల కోసం. బండి సంజయ్కి చెప్తున్నాను ఇది. ఇప్పుడన్నా వదిలేండి, మీకు దండం పెడతాం, మా దళితులను వదిలేండి. ఇప్పుడన్నా రాజకీయ పార్టీలు, మతాలు, రైట్, ఇట్లాంటిది భాషలను కాపాడాలి, కల్చర్ని, సంస్కృతి అవన్నీ తీసేసి సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ అవి నేర్పించండి దళితులకి దయచేసి. అప్పుడైనా బాగుపడతారు వాళ్ళు. మూడోది, మా వంగలపూడి అనిత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంట దేశ బహిష్కరణ చేసిద్దంట. ఎందుకు అంటే ఆయన ఏమన్నట్టు, ఇదేం దేశం రా బాయ్, గుడికి వెళ్తానంటే నన్ను అడ్డుకుంటున్నారు, ఇంత మత వివక్ష ఏంది అని అంటే, మా దేశాన్ని తిడతావా? దేశాన్ని ఆయన తిట్టింది దేశాన్ని కాదు, ఆ దేశంలో ఉన్న వ్యవస్థను కదా జగన్ గారు తిట్టింది. వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టింది ఏంటంటే, దేశంలో ఉన్న వ్యవస్థని ఆయన అక్కసం వెళ్ళగెక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఫీలింగ్ నాకు ఉంది. ఈవెన్ ఐ హ్యావ్ దట్ సేమ్ ఫీలింగ్. ఏంటి వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఏం నేర్పిస్తున్నారు, గత 3 రోజుల నుంచి మా సమాజానికి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు అని నాకు కూడా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అసలు ఏంటి ఈ టెక్నాలజీ, ఏం టెక్నాలజీ, ఏ సైన్స్ నేర్పిస్తున్నారు మా వాళ్ళకి? ఈ పూజలు చేస్తే అదంతా క్లీన్ అవుతుంది అనేది ఏ టెక్నాలజీ ఇది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. ఓకే, వంగలపూడి అనిత గారు మరి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బహుశా ఆమెకు తెలియదు, వర్ణ వ్యవస్థ చదువుకోలేదు అనుకుంటామా. ఆమె ఆ దేవుడి అరికాల నుంచి, పాప అరికాలు కూడా కాదు, ఎస్సీ ఆమె వంగలపూడి అనిత గారు. అంటే అవర్ణ, ఆమె అసలు మనిషే కాదు, వర్ణ వ్యవస్థలో ఆమె లేదు, అవర్ణ పంచమ అంటారు వాళ్ళని. వంగలపూడి అనిత గారు అసలు మనిషే కాదని వాళ్ళ వేదాల్లో రాశారు. బహుశా ఆమెకు తెలియదు అనుకుంటుంది, అనిత గారికి తెలియదు అనుకుంటుంది. ఆమె నిలబడతామని దానికోసం జగన్ని దేశ బహిష్కరణ చేసిద్దంట ఆమె. ఓకే, ఏమో మరి వంగలపూడి అనిత గారు అంటే మతాల మీద రాజకీయం చేయొద్దా, ఏందిరా ఇది, ఇదంతా గతరగతర చేస్తున్నారు. ఎవరి మనోభావాలకు వదిలేయాలి, ఎవరి నమ్మకాలకు వదిలేయాలి, అసలు ఇది ఏందండి అంతా అని చెప్పి జగన్ గారు ఏదో వెళ్ళగెక్కితే దేశద్రోహి అంట, దేశ బహిష్కరణ చేస్తుందంట జగన్ అని. సరే, ఓ పని చేయండి, జగన్ గారు దేశ బహిష్కరణ చేస్తారో లేదో అది తర్వాత సంగతి. కానీ బండి సంజయ్ గారికి, అనిత గారికి నేను చెప్పేదండి, బండి సంజయ్ గారికి హిందూ ధర్మ పరిరక్షణ సాధించడానికి దళితులు కావాలట. ఆయన పిలుపునిచ్చాడు హైదరాబాద్ నుంచి. వనిత గారు, మీరు దళితులే కదా, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, వెళ్ళి ఆయన ఏదో చెప్తాడు, దళితులకి ఏదో పని చెప్తాడు ఆయన. మీరు వెళ్ళి పని చేయండి, ఆయన
బండి సంజయ్ గారి దగ్గర సరిపోతుంది అది. ఆయనకి మీరు కావాలంట, మీరు ఎలాగ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు వెళ్ళి మీరు పని చేయండి. ఆయన ఏమైనా జీతం ఇస్తాడేమో తెలీదు, మరి ఆయన ఊరికి ఎందుకు పిలుపునిస్తాడు? దళితుల రండి, పరిరక్షణ చేయండి, కాపాడండి మమ్మల్ని అని అంటున్నాడు కదా దళితుల మొత్తానికి. సో అనిత గారు వెళ్ళి పనిచేస్తారు, అంతే సరిపోతుంది. మాకైతే టైం లేదు. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, మీరందరూ చదువుకోండి, ప్రొఫెసర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నేర్చుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వండి, మీరు విదేశాలకు వెళ్ళండి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, బాగా ఇంగ్లీష్ చదవండి, సైంటిఫిక్ సొసైటీని అర్థం చేసుకోండి, సొసైటీని మార్చండి, మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురండి, ప్రజాక్షేత్రంలో జనాల్ని మీరు డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళండి, విద్యను పెంపొందించండి, ఆరోగ్యము చేయండి, వ్యవసాయంలో టెక్నాలజీ వాడండి. ఇది మాకు అంబేద్కర్ నేర్పించింది. మరి మీరేమో ఏదేదో చెప్తున్నారు 4 రోజుల నుంచి. బండి సంజయ్ గారు ఏదో పిలుపునిచ్చారు, వంగలపూడి అనిత గారు దాన్ని ఎలాగ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి మీరు చేసుకోండి, మా దళితులకి అంత టైం లేదు. బండి సంజయ్ గారికి చెప్పేది అది. థ్యాంక్ యూ.